ఓం శుక్లాం బలధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 22వ అధ్యాయంలో ఉన్నాం. ఈ అధ్యాయం 22వ అధ్యాయంలో పృథు చక్రవర్తి దగ్గర నుంచి బ్రహ్మదేవులు వారు మొత్తం సామ్రాజ్యాన్ని మొత్తం తీసుకొని సామ్రాజ్యంలో ఉండేటటువంటి ప్రాణికోటికి ఏ వర్గానికి ఆ వర్గం తాలూకు వారిని రాజుగా అభిషిక్తుల్ని చేశారని చెప్పుకున్నాం. అలాగే భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు సృష్టి స్థితి లయవేళలలో చతుర్విధ విభూతులుగా అంటే 4 విభాగాలుగా మారి ఆ నాలుగేసి విభూతులుగా మారి సృష్టి సమయంలో సృష్టి చేస్తూ, జగత్పోషణ సమయంలో జగత్పోషణ చేస్తూ, సంహార వేళయందు ప్రళయకాలమయందు ఆ ప్రక్రియని ఆచరిస్తూ ఉండేటటువంటి వారు. దీనంతటిని కూడా విభూతి వర్ణనము అని చెప్పబడుతోంది అని పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి వివరించినటువంటి ఘట్టం. ఆ ఘట్టంలో ఇంతటి విభూతి వర్ణనం తెలుసుకున్నటువంటి మైత్రేయ మహర్షి ఒక్క చక్కనైనటువంటి వివరం అడిగారు ఆ పరాశరుడు వారికి. ఎంతటి అద్భుతమైనటువంటి శ్లోకమో కిందటి వీడియోలో చెప్పుకున్నటువంటి శ్లోకం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుంటే మనకి అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మైత్రేయ మహర్షి పరాశరుడు వారికి అడిగినటువంటి చక్కనైన ప్రశ్న ఏమిట ప్రశ్న? చతుఃప్రకారతాం తస్య బ్రహ్మభూతస్య హేమునే మమ చక్ష్వ యథాన్యాయం యదుక్తం పరమం పదం. ఓ పరాశర మహర్షి, ఓ మహానుభావ, నీవు చెప్పినట్లుగా ఆ బ్రహ్మస్వరూపుని పరమపదం 4 విధాలుగా శాస్త్ర ప్రకారంగా ఏ రీతిగా వ్యవహరించబడతాయో నాకు వివరించవలసినది అని మైత్రేయ మహర్షి అడిగినట్టుగా ఎక్కడున్నారు. 4 విధాలుగా సృష్టి స్థితిలయ వేళలలో 4 విధాలైనటువంటి విభూతులని స్వీకరించినటువంటి శ్రీమన్నారాయణుడి తాలూకా ఆ పరమపద సోపాన పటానికి చేరేటటువంటి విధం ఎట్టిదో నాకు వివరించు అని మైత్రేయ మహర్షి పరాశరుడు వారికి అడుగుతున్నారు. ఇక్కడి నుంచి వచ్చినటువంటి శ్లోకాలు కాస్త తాత్వికమైనటువంటి జ్ఞానంతో ఆలోచన చేయాలి, తత్వదర్శనంతో ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇవి కాస్త సామాన్యులకి అందనటువంటి శ్లోకాలు, అందులో ఉండేటటువంటి ఆంతర్యాలు. ఈ శ్లోకాలు ఆంతర్యం అర్థం కాలేదు బాబు అనేస్తే మనం ఏం చేయలేము దానికి. ఎందుకంటే పరాశరుడు వారు అర్థమయ్యే రీతిగా ఆ మైత్రేయ మహర్షికి చెప్పినట్టుగా ఈ ఘట్టం నడుస్తున్నది. ఇక్కడ అందులో వాడినటువంటి పదాలు, ఆ పద గుంభనాలు, ఆ అక్షరంలో ఉండేటటువంటి మెలికలు, ఇవి అన్నీ కూడా మనకి అర్థం అవ్వడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది మనందరికీ అర్థం అవ్వాలనేటటువంటి ప్రయత్నంలో కాస్త అటు ఇటులో చెబుతాను, అందరూ వివరం తెలుసుకోండి. ఎందుకంటే భగవంతుడు తాలూకా పరమపదానికి ఏ విధంగా మనం చేరుకోవాలి. భక్తి ఒకటే మార్గం అండి అంటే కాదు కదా. ఒక్క భక్తి ఉంటే సరిపోతుందండి, భగవంతుడు కటాక్షించేస్తాడు. ధ్రువుడికి అలాగే కటాక్షించాడు, ప్రహ్లాదుడికి అలాగే కటాక్షించారు కదా, ఉపాఖ్యానాలు చెప్పారు కదా మీరు. ఒక్క భక్తి ఉంటే ఒకటే సరిపోతుందా గురువుగారు అనేసరంటే కాదు అన్న రీతిగా ఇక్కడ చెబుతున్నారు. భక్తి ఒక్కటే కాదు, భగవంతుడు తాలూకా పరమపదానికి చేరుకోవాలి అంటే భగవంతుడు నిర్దేశించినటువంటి ధర్మ అర్థ కామ్య మోక్షములు అనేటటువంటి పురుషార్థములని 4 జయించి మనం ఆ పరమపదానికి చేరుకోవాలి అని చెప్పేటట్టుగా ఈ ఘట్టం నడుస్తున్నది. భగవంతుడు సృష్టి స్థితిలయ వేళలలో చతుర్విధములైనటువంటి విభూతులను ధరిస్తున్నాడు. ఈ 4 విధాలైనటువంటి విభూతులను ధరించినటువంటి భగవంతుడు దగ్గరికి మనం వెళ్ళాలి అంటే భగవంతుడు నిర్ణయించినటువంటి 4 విధాలైనటువంటి పురుషార్థములను జయించి దేవుడి దగ్గరికి వెళ్ళాలి.
అని ఇక్కడ మనకి శ్లోకాల్లో కాస్త అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఆ పరమపదానికి ఎలా చేరుకోవాలి, ఏ రీతిగా శాస్త్ర ప్రకారంగా ఎలా వెళ్ళాలి అని మైత్రేయ మహర్షి అడిగితే పరాశరుడు వారు చెప్పినటువంటి పరమాద్భుతమైనటువంటి శ్లోకాలు ఇక్కడ నుంచి వస్తాయి. ఒక్క ఇంట్రడక్షన్కి సమయం పట్టేస్తున్నది కావున ఇంకా ఇక్కడితో ఇంట్రడక్షన్ ఆపుకొని ఈ శ్లోకాల్లోకి మనం వెళదాం. అవకాశమైనంత వరకు అర్థమవుతుందనేటటువంటి భావనతోనే చెబుతున్నాను. అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ పరాశర ఉవాచ, పరాశరుడు వారు చెబుతూ, మైత్రేయ కారణం ప్రోక్తం సాధనం సర్వవస్తుషు సాధ్యంత్యవస్త్వభిమతం యత్ సాధయతు ఆత్మనః. మొట్టమొదటి శ్లోకమే సాధనలు సాధ్యములు వాటితో ప్రారంభం చేశారు పరాశరుడు వారు. ఓ మైత్రేయ మహర్షి, సర్వ వస్తువులకు సాధించుటయందు కారణమైన దానిని సాధనం అంటారు. సర్వ వస్తువులను సాధించుటకు కారణమైన దాన్ని సాధనం అంటారు. దానిచే తనకు సాధించడానికి పూర్తిగా ఇష్టమైన దానిని సాధనం అంటారు. మనకేమైనా అర్థమవుతున్నది ఇక్కడ? అవగాహన చేసుకునేటటువంటి ఆ ఆలోచన మనకు ఉన్నదా ఇక్కడ? అంటే కాస్త క్లేశంగా ఉన్నది కదా శ్లోకము తాత్పర్యము. సాధనమేమిటి, సాధ్యమేమిటి? ఇక్కడ వివరం కాస్త చెప్పుకుందాం. ఒక వస్తువు మనకు కావాలి అంటే మన మనస్సులో ప్రచోదనం కలగాలి. మన బుద్ధిలో, మన బుర్రలో, మన చేష్టితములలో ఆ పదార్థం కోసం ఆ ప్రచోదనం జరిగేటటువంటి ఆ జ్ఞానం. ఇవాళ శ్రావణ శుక్రవారం అండి, లేదా అధిక మాసం మతత్రయ ఏకాదశి అండి. ఈరోజు ఇవాళ రోజునాడు విష్ణుమూర్తి దర్శనం చేసుకుంటే మంచిదని ఒక గురువుగారు చెప్పారండి. అంటే అలాగా గురువుగారు చెప్పారా? ఆ విష్ణుమూర్తి దర్శనంకి వెళ్ళాలి కదా అన్నటువంటి ఆలోచన మన బుద్ధిలోని, మన మనస్సులోని ప్రచోదనం కలిగించేటటువంటి దానిని సాధనము అంటారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సాధనము అంటే అది. సాధ్యము అంటే నేను చెయ్యగలనో లేదా, నేను చేస్తానని బయలుదేరిన వాడిని ఆ పని చేయగలనా లేదా, ఇక్కడ నుంచి బయలుదేరి కాస్త దూరంలో ఉండేటటువంటి విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేయగలనా లేదా, ఈ ఆలయ దర్శనంలోపు ఇంత ట్రాఫిక్లో వెళ్ళగలనా లేదా, ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ఖచ్చితంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటి నిశ్చలమైనటువంటి మనస్సు ఏదైతే ఉందో దాన్ని సాధ్యము అంటారు. ప్రచోదనం చేసిన బుద్ధి వేరు, ఈ పని నేను చేసి తీరతాను అనేటటువంటి ఆలోచన వేరు, బుద్ధి వేరు. ఈ పని చెయ్యాలి అనేటటువంటి ఆలోచన వేరు, దానిని సాధనం అంటారు. పని చేస్తాను అనేటటువంటి ఆలోచన వేరు, దాన్ని సాధ్యము అంటారు. సాధన సాధ్యములు ఇవి రెండింటి గురించి చెప్పినటువంటి శ్లోకం పరాశరుడు వారు. ఒక్క శ్లోకంలో ఎంతటి ఇది ఉన్నదో చూడండి. ఇక్కడ రెండో శ్లోకం చెబుతూ పరాశరుడు వారు, యోగినో ముక్తికామస్య ప్రాణాయామాది సాధనం సాధ్యంచ పరమం బ్రహ్మ పునర్నావర్తతే యతః. ఒక యోగి ఉన్నాడు. ఆ యోగి పరమపదానికి వెళ్ళాలి అంటే పరమపదం 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 అనుకుంటే అయిపోతుందా? కాదు కదా. ఇంకా మనకు అర్థం కావాలంటే ఒక 2 అంతస్తుల మేడ, మొదటి అంతస్తు ఎక్కాలి అంటే ఇక్కడ నుంచి ఒక్క గంతిస్తే అయిపోతుందా? 18-20 మెట్లు అవ్వదు కదా. మొట్టమొదటి మెట్టు నుంచి 20వ మెట్టు వరకు మెట్లన్నీ ఎక్కుకొని వెళ్ళాలి కదా. ఇక్కడ చెప్తున్నారు, అదే ఉపమానం చేస్తున్నారు ఇక్కడ పరాశరుడు వారు. ముక్తికి కాంక్షించే యోగికి ప్రాణాయామం ఉన్నగనవి సాధనాలు. జాగ్రత్తగా చూడండి. ముక్తిని కాంక్షించే యోగికి ప్రాణాయామము అటువంటివన్నీ కూడా సాధనాలు. పునరావృత్తి పరబ్రహ్మమే సాధ్యము. పరబ్రహ్మ దగ్గరికి చేరాలి అనుకునేటటువంటిప్పుడు చేయవలసినటువంటి అన్నీ కూడా సాధనాలు. ధర్మార్థకామ్య మోక్షములని పురుషార్థములు సాధించాలి అంటే ధర్మబద్ధమైన జీవనాన్ని సాగిస్తూ భగవంతుడు నిర్దేశించినటువంటి ఒక ధర్మ కార్యమును ఆచరిస్తూ దాన ధర్మాదులు చేస్తూ పరోపకారంగా నిలబడుతూ ఇవన్నీ కూడా సాధనాలు. ఈ సాధనాల తాలూకా ప్రయోజనము భగవంతుడైనటువంటి ఆయన సాధ్యము అని చెప్తున్నారు ఇక్కడ పరాశరుడు. ఎంత చక్కటి శ్లోకాలు ఇవన్నీ కదా, ఎంత అద్భుతమైనటువంటి శ్లోకాలు కదా. సాధనము సాధ్యము. సాధనము అంటే
సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం, దానికి కావాల్సిన సంభారాలని సమకూర్చుకొని ఒక దగ్గర కూర్చున్నాం. కూర్చొని పంతులు గారు కూర్చున్నారు. ఆచమ్య సంకల్పయత్వ కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ అని ప్రారంభం చేసేసాం. ఇవి అన్నీ కూడా సాధనాలే. సాధ్యమేమిటి? పరబ్రహ్మమైనటువంటి సత్యనారాయణ స్వామి వారు ఆయన వ్రతం చేయడానికి, ఆయన కటాక్షం పొందడానికి ఇవన్నీ మనం చేసినవన్నీ కూడా సాధనాలు. ఆయన కటాక్షమే సాధ్యము. ఆ సాధ్యం అందుకోవాలి అంటే ఈ సాధనాలన్నీ చేయవలసిందే అని పరాశరుడు వారు చెబుతూ, సాధనాలంబనం జ్ఞానం ముక్తయే యోగినో హితతు సభేద ప్రథమస్తస్య బ్రహ్మభూతస్య వైమునే. ఓ మునీశ్వర, యోగులకు ముక్తి కోసమై యోగశాస్త్ర జన్యమైన ప్రాణాయామ సంబంధమైన సాధనంబన అనేటటువంటి జ్ఞానం ఉందో అదే బ్రహ్మస్వరూపానికి మొదటి భేదం అవుతుంది అని ఇక్కడ పరాశరుడు వారు మొదట ఉటంకించారు. మొదటి భేదము, 4 భేదాలు 4 విధాలుగా ఆయన ఉన్నారు కదా శాస్త్ర ప్రకారంగా. అందులో మొట్టమొదటి భేదం గురించి ఇక్కడ చెప్తున్నారు పరాశరుడు వారు. ఏమిటది? యోగులకు ముక్తి కోసమై ఏ యోగ సామ్రాజ్య, ఏ యోగశాస్త్ర జన్యమైన ప్రాణాయామ సంబంధమైన సాధనాలన్నీ ఉన్నాయో ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది బ్రహ్మస్వరూపానికి మొదటి భేదం అవుతుంది అని చెబుతున్నారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే సాధనాలన్నీ చెయ్యాలనుకున్నాం కదా. సాధనాలు చేస్తూ 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 ఉండిపోవడమేనా? దాన ధర్మాదులు చేస్తూ 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 ఉండిపోవడమేనా? దేవాలయ దర్శనాలు చేస్తూ చేస్తూ ఉండిపోవడమేనా? వ్రతాలు, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తూ 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 ఉండిపోవడమేనా? అది కాదు కదా భగవంతుడు చెప్పినటువంటిది. పరమపద సోపానానికి చేరండి అంటే మొదటి భేదాన్ని విడిచిపెట్టాలి కొంతవరకు. ఒక 70-80 ఏళ్ళు వచ్చేసరికి మానవుడు చేయవలసినటువంటి కర్మలన్నీ ఆచరించి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాది ఆశ్రమం ఆచరించి అంత్యమందు పరమపద సోపానానికి వెళ్ళాలి అంటే మొదటిదైనటువంటి భేదం ఎక్కడుంది? ఈ సాధనాలు, సకామిక కర్మలు, నిష్కామిక కర్మలు, కామ్యకర్మలు. ఈ కామ్యకర్మలన్నింటినీ కూడా చేసి అంత్యమందు వాటిని విడిచిపెట్టి భగవంతుడు ఒకటే, నేను ఒకటే అనేటటువంటి భావనకి వెళ్ళడమే మొదటి భేదము అనేటటువంటి ఇక్కడ పరాశరుడు వారు చెప్తారు. ఇంకా 3 భేదాల గురించి ఇంకా మనం 4 విధాలుగా అనుకున్నాం కదా, అందులో మొదటి భేదం చెప్పారు పరాశరుడు వారు. ఇంకా రెండో భేదం గురించి చెప్పే శ్లోకము, యుంజత క్లేశమత్యర్థం సాధ్యం యద్ బ్రహ్మయోగిన తదాలంబన విజ్ఞానం ద్వితీయాంశో మహామునే. ఓ మహాముని, క్లేశాల నుండి ముక్తి కొరకై యోగం అభ్యసిస్తున్న యోగికి సాధ్యముగు బ్రహ్మ విషయక జ్ఞానమే ఆలంబనంగా ఉండే ఆధారమైన విజ్ఞానము ఆయన యొక్క రెండవ భేదం అవుతుంది. ఇది తెలుసుకోవాలి అంటే చాలా విషయ పరిజ్ఞానం ఉండాలి. ఎందుకంటే నేను ఈ విషయ పరిజ్ఞానం అన్న పదం వాడుతున్నాను. క్లేశముల నుండి అంటే కష్టాల నుండి బయటపడి ముక్తి కొరకై, ముక్తి కోసం ప్రాకులాడేటటువంటి ఆ యోగం అభ్యసించాలి అంటే అభ్యసించాల్సినటువంటి యోగికి సాధ్యమగు, అభ్యసించాలి అనేటటువంటి యోగికి సాధ్యమైనటువంటిది ఇది పట్టుకోండి పదం ఇక్కడ. ముక్తి కోసం ప్రాకులాడేటటువంటి ప్రహ్లాదుడు తనకు సాధ్యమైనంతటి శక్తిని కూడగట్టుకొని భగవన్నామ స్మరణ చేశాడు. ఆ భగవన్నామ స్మరణ ప్రహ్లాదుని ముక్తి మార్గానికి తోసింది. అలాగా ఎవరైతే భగవంతుడి తాలూక పాదపద్మాల దగ్గరికి చేరాలనుకునేటటువంటి యోగికి సాధ్యమగు బ్రహ్మ విషయక జ్ఞానమే, ఆ విషయానికి సంబంధించినటువంటి జ్ఞానము ఆలంబనంగా, శాశ్వతముగా, ఆలంబనంగా అంటే అవలోకగా మనకి ఆ జ్ఞానము సముపార్జన చేయడానికి ఉండేటటువంటి ఆధారమైన విజ్ఞానమే ఆ భగవంతుడి తాలూకా రెండవ భేదం అవుతుంది. భగవంతుడికి రెండవ భేదం అవుతుంది. ఈ పదం చాలా గంభీరంగా ఉన్నటువంటి పదం. దీని గురించి మనం ఎదరగట్టంలో చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పటికే 14 నిమిషాల పైన అయిపోయింది. ఈ మొత్తం ధర్మ, అర్థ, కామ్య, మోక్షములు అనేటటువంటి పురుషార్థములు 4. ఈ 4ంటిని సాధించాలి అంటే, భగవంతుడి తాలూకు పరమపద సోపానికి చేరాలి అంటే, భగవంతుడి తాలూకు చతుర్విధ విభూతుల్ని మనం ఎలాగ ఏ శాస్త్రరీతిగా
వాటిని అందుకోవాలి అనుకుంటే ఎలాంటి విధమైనటువంటి నిర్ణయాలకి మనం నియమాలకి బద్ధులమై ఉండాలో చెప్పేటటువంటి ఈ ఈ ఈ ఘట్టం పరమాద్భుతమైనటువంటి ఘట్టం. ఈ ఘట్టాన్ని అందరూ కూడా అర్థం చేసుకుంటారని, జీవితానికి అన్వయం చేసుకుంటారని మరి వారు కోరుకుంటూ, ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని, విష్ణు పురాణాన్ని మీరు విని తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.